పాపం పొంగులేటి సీన్ సార్కు ఎంత కష్టం వచ్చింది. ఖమ్మం జిల్లాల వరద బాధితులకు సాయం చేయాలని సార్ ఇంత దానిలాడుతున్నాడు. హెలికాప్టర్లు తెచ్చి వరద బాధితులను కాపాడలేకపోవచ్చు గాని కాలినడకన పోయి కండ్ల నిండా చూసి ధైర్యం చెప్పొస్తా అని వరదొచ్చిన వాడకట్ల తిరిగి కాలుకు కట్టు కట్టుకునే కథ చేసుకుండు. మంత్రి పొంగులేటి సీన్ సారుకు ఎంత పెద్ద కష్టం వచ్చింది. ఖమ్మం జిల్లా పబ్లిక్ ను కాపాడేందుకు పాపం సారు మస్తు దండ్లాడిండు. అయినా కూడా నిన్న యాకూబ్ పాషా అనే కార్మికుని కుటుంబం గల్లంతైంది. మున్నేరు వాగుల సిక్కినోలను కూడా బయటకు తెచ్చేందుకు సారు మస్తు ఆరాట పడ్డాడు గాని హెలికాప్టర్లు టైం కు కిరాయికి దొరకనట్టున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు కూడా రిపేర్ కు వచ్చినాయో లేకుంటే డీజిల్ అయిపోయిందని మూలకు పెట్టినరో గాని అవి కూడా దొరకలేదు పాపం. అయినా కూడా సారాలను కాపాడనీకే మస్తు దండ్లాడిండు. ఇక ఈ సంగతి తెలియక పాపం పబ్లికే సొంత పైసలతోటి జేసీబీలు మాట్లాడుకొని పడవలతోటి మాట్లాడుకొని ఆలదాలు ఎట్లనో గట్ల బయటపడ్డారు. లేకుంటే పొంగిలేటి అంత పొంగిన వరదల కూడా పోయి కాపాడేటోడే. ఇక ఇట్లనే సార్ వరద వచ్చినప్పుడు వాడకట్టుల పొంటి బండి మీద తిరుగుతుంటే ఆయన బండి స్కిడ్ అయి మలుసుకబడ్డాడట. ఇక మోకాల కింద పెద్ద దెబ్బనే తాకిందట. ఈ టైంలో చెప్తే ఎవ్వరు నమ్మరని పట్టి కట్టుకున్న వీడియోను కూడా బయటకి ఇచ్చిండు చూడుండ్రి. అదే అదే మీకు చేశాను. ఇప్పటికైనా నమ్మిండ్రా సార్ కాల్కు దెబ్బ తగిలింది. పాపం ఈ ఆపతి కాలంలో బాధితులు దానికి పోయి మందలియ రాకుండా దెబ్బ తలిగే. మరిగా ఓ వారం 4 రోజులు రెస్ట్ అవసరం అనుకుంటా సార్కు. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు మందలియ పోయిన సార్కు దెబ్బ తలిగితే కొందరేమో బండి మంచిగానే నడిపిండు కదా, ఇదేదో ఇంట్లో వండే తందుకే ఆడుతున్న డ్రామా లెక్కనే ఉందని కొందరు, జనాలు ఎట్లయినా బయటకు పోతే కోపంతో ఉండ్రు కాబట్టి ఇట్లా సింపతి కొట్టేస్తుండు అని ఇంకొందరు ఇట్లా కొంచెం కూడా జాలి దయ లేకుండా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుర్రు. ఆపతి కాలంలో ఆదుకున్నోళ్ళని దేవుని లెక్క చూస్తారు. కష్టకాలంలో కాపాడినవయ్యా అని కాలు మొక్కినంత పని చేస్తారు. అంత పుణ్యం కట్టుకోకున్నా సరే గాని మరీ డేంజర్ ఉన్నోళ్ళతోని దందా చేసి పైసలు సంపాదించుకునే పాపపు కథలు పడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పుర్రి. అగో అసొంటి పాసుమల పని చేస్తుర్రీడ కొందరు. ఎట్లొస్తుందో వీళ్ళకు. ఏపీలో ఏడో చూడు వరదలతోని వణికిపోతున్నారు జనాలు. ఇల్లు కొట్టుకుపోయి ఊళ్ళన్నీ నీళ్లతో నిండి కళ్ళ నీళ్లు పెడుతున్నారు. పానాలతోని బయట పడితే చాలు అనుకుని ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టిపోతున్నారు. రస్తాలన్నీ వరదలతో నిండిపోయే వరకల రాను ఓను ఏం సవలత్తు లేక పడవలని నమ్ముకుంటారు పబ్లిక్. దాంతో విజయవాడలో బోట్ల ఓనర్లు ఇదే కరెక్ట్ టైం అనుకుని నోట్లు ఎన్కేసుకునే పనులు పడ్డారు. ఆపదలున్నారు అడిగినంత ఇస్తారు, పానభయంతో పైసలు లెక్క చేరన్న నమ్మకంతో ఒక్కొక్కరు తానికెళ్ళి దగ్గర దూరాలకే 1500కెళ్ళి 4000 వసూలు చేస్తున్నారట. అయ్యో ఈ టైంలో వేలకు వేలు వసూలు చేస్తారు మనసు ఎట్లా వస్తుందయా మీకు అని జనాలు అడిగితే రాకు పడవేకకు ఈయనే ఉండు వరదలకెళ్ళి రా మాదేం పోయింది, ఈ టైంలో తీసుకుపోవడం ఎక్కువ అంటే మీదికెళ్ళి పుణ్యాన్ని పట్టుకపోతారా మిమ్మలా అని అన్నట్టే మాట్లాడుతున్నారట. ఈడడికేలో టీవీల ఫోన్లల్లా పేపర్లలా చూసి అయ్యో జనాలు గింత గోసపడుతురు కదా అని తింటందుకో మందులకో ఏదో ఓ తీరు సవలత్ చేద్దామని ఆదుకునేందుకు మస్తు మంది సాయాలు చేస్తేందుకు ముంగట్టుకు వస్తుర్రు. కానీ అక్కడోళ్ళే మరీ గిట్లా ఆపదిని ఆసరా చేసుకుని జేబులు నింపుకుందాం అనుకుంటారు అంటే ఏం చెప్పాలిగా. పానాలే ఉంటాయో పోతాయో అని అనుకుంటున్న గిసొంటి టైంలో పైసలు కావాలనుకుంటే దందాలు చేస్తారా అని సోషల్ మీడియాలో ఈ ముచ్చటను చూసిన పబ్లిక్ గట్టిగానే కామెంట్ చేయబట్టిరు. సాధారణైతే 10 మందికి సాయం చేయాలి కానీ గిట్లా పీల్చుక తినొద్దు. ఏమంటారు?